అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మెగా డిఎస్సికి నోటిఫికేషన్, ఉపాధ్యాయ ఉద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కానీ పదే మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. మరి దీన్ని ఏమంటారు? సూపర్ సిక్స్లో భాగం కాదా అని నేను అడుగుతున్నా. నేను కదా, ప్రజలు కూడా అడుగుతున్నారు. ఇది సూపర్ సిక్స్లో భాగమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అని. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెట్టారు. ఈ విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఈ అప్లికేషన్స్ ఇది ఎట్లా ఏంటనేది ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మంత్రి నారా లోకేష్. 16,348 టీచర్ పోస్టులు భర్తీ. ఎస్టీటీ ఎస్ఏ పోస్టులకు 13,192. దరఖాస్తులకు చివరి తేదీ 15. వివరాలన్నీ వెబ్సైట్లో లభ్యం. జూన్ 6 నుంచి జూలై 6 దాకా పరీక్షలు. అభ్యర్థులకు లోకేష్ శుభాకాంక్షలు. అయితే జనరల్గా గత హయాంలో చాలామంది ఉసురు పోసుకున్నారు. చాలామంది డిఎస్సి చదివిన వాళ్ళు టీచర్ కొలువు చేయాలి, టీచర్ జాబ్ చేయాలని చెప్పి చదివిన వాళ్ళ యొక్క ఉసురు పోసుకున్నారు ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలపైన అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల కిందట ఒక మంత్రి గారు ఏం మాట్లాడారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తాము, మెగా డిఎస్సి పైన సంతకం పెడతామని చెప్పారు. ఇప్పటి వరకు దాఖలాలు లేవు అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది. అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు క్లియర్ చేస్తారండి, పోలవరం ప్రాజెక్ట్ క్లియర్ చేస్తామంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు అని అంటే అక్కడ ఒక మంత్రి ఏమని మాట్లాడారు? వెయిట్ అండ్ సీ, తొందర ఎందుకు నాన్న, 1%, 0.5% అని చెప్పేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే అదే అంశం ఇక్కడ తీసుకొస్తున్నా. అదే మంత్రికి నేను ఏం చెప్తున్నానంటే, మంత్రి గారు మీరు గతంలో ఏం మాట్లాడారంటే మెగా డిఎస్సి ఇవ్వట్లేదు, మెగా డిఎస్సి మీద సంతకం పెట్టానన్నారు, ఏం తెలియట్లేదు, చాలామంది ఉపాధ్యాయ చదువు చదివినటువంటి విద్యార్థులు ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడిన మంత్రి గారు, మీకు ఆ డైలాగ్ వర్తబుల్ కాదా అని ప్రజలు అడుగుతున్నారు. 1%, 0.5%, తొందర ఎందుకు నన్న, అయ్యింది కదా అని చెప్పేసి. అంటే అసెంబ్లీలో మీరు మాటల వరకే, డైలాగుల వరకే, సెటైర్ల వరకే పరిమితం చేస్తే పనులు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆచరణలో కూడా పెట్టింది అని ప్రజలు మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం పండగ లాంటి శుభవార్త తెలియజేసింది. ఆదివారం ఉదయం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఫైలు పైన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ద్వారా మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్నామని లోకేష్ గారు ఈ సందర్భంగా చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల ఖాళీగా ఉన్న 13,192 పోస్టులు భర్తీ చేసినట్టు నారా లోకేష్ గారు తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 52, ప్రిన్సిపల్ 273, పీజీటీ 1718, టీజీటీ పోస్టులను రాష్ట్ర జోన్ స్థాయి కోటాలో భర్తీ చేసినట్లు ప్రకటించారు. ఇలా దరఖాస్తు అంటే ఇక్కడ నుంచి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది రాసి పెట్టారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు cse.ap.gov.in.apcfssin.in వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషను, హెల్ప్ డెస్క్ వివరాలకు సంబంధించిన
అన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని లోకేష్ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ గారు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి మంత్రి నారా లోకేష్ గారు ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. దీన్ని క్లారిటీ గల ప్రభుత్వ విధానాలు అంటారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్ని బాధ్యత గల ప్రభుత్వ విధానాలని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్నే జవాబుదారీ గల ప్రభుత్వ విధానాలు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇది హామీల్లో భాగమే కదా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుకున్నటువంటి సూపర్ 6లో భాగమే కదా. ప్రభుత్వం వచ్చి 11 నెలల్లో 12 నెలల్లో అవుతుంది. ఒకటికొకటి వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. సో ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు మానేసి, ఎత్తు చూపడం మానేసి, మనము ఫైట్ చేయాల్సింది ప్రజా సమస్యల పైన, ఫైట్ చేయాల్సింది ప్రజలకి ఏం కావాలనే అంశం పైన ఫైట్ చేయాల్సింది. ఫైట్ పక్కన పెడితే ఫస్ట్ మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తే ప్రజలకు ఏం కావాలి, ఏమొద్దు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు అనేది పూర్తిగా తెలుస్తుందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.